ప్రతి ఒక్కరికి ముందుగా నా ఆత్మీయ ప్రణామాలు. ఓంకారంతో ప్రారంభిస్తాను. ఓం. 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 ఐం హ్రీం శ్రీం శ్రీమాత్రే నమః. వక్రతుండ మహాకాయ కోటి సూర్య సమప్రభ నిర్విఘ్నం కురు మే దేవా సర్వకార్యేషు సర్వదా. సరస్వతి నమస్తుభ్యం వరదే కామరూపిణి విద్యారంభం కరిష్యామి సిద్ధిర్భవతు మే సదా. జ్ఞానానందమయం దేవం నిర్మలం స్ఫటికాకృతిం ఆధారం సర్వ విద్యానాం హయగ్రీవోపాస్మహే. బుద్ధిర్బలం యశోధైర్యం నిర్భయత్వమరోగత అజాడ్యం వాక్పుటత్వం చ హనుమస్మరణా భవేత్. గురు బ్రహ్మ గురు విష్ణు గురుదేవో మహేశ్వరః గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురువే నమః. శ్రీ గురుభ్యో నమః. నా పేరు గార్లపాటి శ్రీదేవి. నేను విజయవాడ నుంచి మాట్లాడుతున్నాను. అందరికీ ఆత్మీయ ప్రణామాలండి. 2009 ఫిబ్రవరిలో ఆధ్యాత్మిక జీవితంలోకి ప్రవేశించాను. అప్పటి నుంచి 16 సంవత్సరాల పాటు సాధన చేస్తూ శ్వాస మీద ధ్యాస అనే ప్రణాళికలో అసలు ఏముంది, ఎంతుంది, ఇది ఎటువంటిది, ఏమంటారు దీన్ని, ఎందుకు శ్వాస, ఎందుకు దాని మీద ధ్యాస అని చాలా 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 ప్రయత్నాలు, విశ్వ ప్రయత్నాలు, తీవ్ర ప్రయత్నాలు చేస్తూ స్వాధ్యాయము, సజ్జన సాంగత్యము, ఆచార్య ప్రబోధములు చేస్తూ ఎన్నో ప్రసంగాలు వింటూ అందులో పరమార్థాలను గ్రహిస్తూ పూర్వజన్మ సుకృతంగా ఇదంతా అబ్బింది అని భావించాను. అంటే ఆధ్యాత్మిక జీవితం లభించడము అంటే పూర్వజన్మ సుకృతం, గురువు అనుగ్రహము, అలాగే దైవం యొక్క దృష్టి మన మీద పడినప్పుడు, అంటే దైవం యొక్క దృష్టి చూడండి మన మీద పడినప్పుడు అప్పుడు మనం ఆధ్యాత్మిక జీవితంలోకి ప్రవేశిస్తాం. అంటే అక్షామాషిగా రాలేదు, దైవం దృష్టి మనందరి మీద పడిందని తెలుసుకున్నప్పుడు మనకు ఆనందం కలుగుతుంది. మరి ఈ రోజు మనం పత్రిజీ గారితో అనుబంధము, అంటే గురువుతో అనుబంధము, గురువుతో సాంగత్యము, గురు సాంగత్యములో ఒక్క విషయం చెప్తానండి. ఒకసారి పత్రిజీ గారు గుడివాడ వచ్చారు. గుడివాడ వచ్చినప్పుడు మేడం గారు నన్ను పరిచయం చేశారు. శ్రీదేవి మేడం అండి, కొత్తగా వచ్చారు ధ్యానంలోకి అని. సారు మొహంక చూశారు. చూసిన తర్వాత ఎలా ఉంది ధ్యానం అని అడిగారు. చాలా బాగుందండి, చాలా అద్భుతంగా ఉంది, నేను చాలా ఆనందంగా జీవిస్తున్నాను సార్ నేను. ఆ అంతేకాదు ధ్యానంలో ధ్యానంలోకి వచ్చిన తర్వాత కొత్త కొత్త అనుభూతులు, కొత్త కొత్త అనుభవాలు ఎదురవుతున్నాయండి. జీవితం అంటే ఏంటో తెలుసుకుంటున్నాము. అంటే ఓహో అలాగా అని కళ్ళల్లో కళ్ళు పెట్టి కనుబొమ్మలు ఎగరేసి ఓహో అలాగా. జీవితం అంటే ఏంటో తెలుసుకోవడం అంటే మనల్ని మనం తెలుసుకోవడం. మనల్ని మనం తెలుసుకుంటే మన జీవితం ఏంటో తెలుస్తుంది. అందుకనే జీవితం తెలుసుకోవాలంటే ఆధ్యాత్మిక జీవితంలో అనేక విషయాలు తెలుసుకోవాలి. అలా నేను శ్లోకాల మీద ఎంతో ఎంతో రీసెర్చ్ చేసుకొని, శ్లోకాలలో ఉన్న పరమార్థాలు తెలుసుకొని, పూజల్లో ఉన్న పరమార్థం తెలుసుకొని, భక్తి అంటే ఏంటో, జ్ఞానం అంటే ఏంటో ఈ 16 సంవత్సరాల యొక్క నా సాధన ద్వారా తెలుసుకున్నాను. అందులో ఈరోజు మీకు చెప్పుకునే అంశాలు ఒకే 2 లైన్లు. ఒక శ్లోకము 2 లైన్లు. సరస్వతి నమస్తుభ్యం వరదే కామరూపిణి విద్యారంభం కరిష్యామి సిద్ధిర్భవతు మే సదా. ఇవి 2 లైన్లు. కానీ ఇంకొక 2 లైన్లు ఉన్నాయి. అదేంటంటే పద్మపత్ర విశాలాక్షి పద్మకేసరవర్ణిని
నిత్యం పద్మాలయాం దేవీం సామాం పాతు సరస్వతి. భగవతి భారతి నిశ్శేష జాడ్యాపహ. ఇది సరస్వతీదేవికి చదువుకునే అద్భుతమైన శ్లోకం. ఈ శ్లోకంలో ఉన్న పరమార్థము ఈరోజు చెప్పుకుందాం. రెండెండు లైన్లు కలిపి ఒక పద్య పాదము. అలా ఒక్కొక్క పదములో ఉన్న అంతరార్థం తెలుసుకుందాము. సరస్వతి అంటే జ్ఞానము. నమస్తుభ్యం, నమః అంటే నేను, తుభ్యం అంటే పొందుతున్నాను. అంటే ఏం పొందుతున్నాను నేను? జ్ఞానం పొందుతున్నాను. వరదే, వరద అంటే ప్రవాహము. ఎప్పుడైతే సాధన చేస్తూ 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 ఉంటామో జ్ఞాన ప్రవాహము అంటే జ్ఞాన గంగ. గంగ అంటే ప్రవాహమే కదా, ప్రవహించేదే కదా గంగ అంటే. అందుకని అలా జ్ఞానం ప్రవహిస్తూ ఉంటుంది. మనం ఏమీ చెయ్యక్కర్లా. కళ్ళు రెండు మూసేసుకుని వేళల్లో వేలు పెట్టుకుని కాళ్ళు రెండు క్రాస్ చేసుకుని స్థిర సుఖాసనము స్థిరముగా కూర్చుని మన లోపలికి బయటికి వెళుతూ వస్తూ ఉన్న ఆ ప్రాణవాయువు యొక్క సంచారాన్ని గమనిస్తే కూర్చుంటే చాలు. అంతే, ఏమీ చెయ్యక్కర్లా. వరదే కామరూపిణి. కామము అంటే కోరికలు, కోరికల యొక్క రూపము. ఈ శ్లోకంలో ఏం చెప్తున్నారంటే సరస్వతి అంటే బ్రహ్మ యొక్క దేవేరి. బ్రహ్మదేవేరి అంటే బ్రహ్మ యొక్క భార్య. మరి సకల సృష్టికర్త అయిన బ్రహ్మ, ఆ బ్రహ్మకు సృష్టి చేయాలనే తలంపు కలిగినప్పుడు బ్రహ్మ యొక్క జిహ్వ అంటే నాలుక, జిహ్వ నుంచి పుట్టినది సరస్వతి. బ్రహ్మ యొక్క నాలుక నుంచి పుట్టినది బ్రహ్మదేవేరిగా ఉన్నది సరస్వతి. అంటే సృష్టి కార్యక్రమములో బ్రహ్మకు తోడుగా ఉన్నది అని అర్థం. అలా జిహ్వ నుంచి జనించిన ఆ సరస్వతి బ్రహ్మకు తోడుగా ఉండి ఈ సృష్టికర్త సృష్టిలో అంటే తన యొక్క జ్ఞానాన్ని సృష్టికి సృష్టికర్తకు అందిస్తున్నది. అంటే సరస్వతి అంటే విగ్రహం కాదు, సరస్వతి అంటే జ్ఞానము. మనకి హంసవాహనంలో కూర్చోబెట్టి తెల్లని చీర కట్టి చేతిలో వీణను పెట్టి చూపించారు సరస్వతి రూపము. ఆ రూపము వెనుక ఆధ్యాత్మిక రహస్యము తెలుపు జ్ఞానానికి చిహ్నము. హంస అంటే శ్వాస, తెల్లని చీర తెల్లని వస్త్రము జ్ఞానానికి ప్రతీక, చేతిలో వీణ మానవుని యొక్క వెన్నుపాము, వెన్నుదండము అంటారు వీణ. దాన్నే మేరుదండము అని కూడా అంటారు. పుస్తకము, చేతిలో పుస్తకము జ్ఞాన స్వరూపము, గ్రంథములు జ్ఞానానికి ప్రతీకలు. అందుకే పుస్తకం ధరించడం వెనుక ఉన్న అర్థం ఏంటంటే స్వాధ్యాయం చెయ్యమని. ఎవరైతే స్వాధ్యాయం చేస్తారో వాళ్ళకి గుణాలు మారతాయి. గుణము అంటే ప్రవర్తన. స్వాధ్యాయం ద్వారా ప్రవర్తన మారుతుందని. హంస అంటే శ్వాస, ఉచ్ఛ్వాస నిశ్వాసల యొక్క గమనమని అంతరార్థము. సరస్వతి అంటే బ్రహ్మకే జ్ఞానమునిచ్చి, అంటే బ్రహ్మకి జ్ఞానం లేదా అంటే ఉంది. బ్రహ్మకు జ్ఞానం ఉంది కాబట్టి బ్రహ్మ జిహ్వ నాలుక నుంచి సరస్వతి జనించినది. కాబట్టి నమస్తుభ్యం అంటే నిన్ను వేడుకుంటున్నాను. ఎవరిని? జ్ఞానం కావాలి అని ఒక దైవాన్ని వేడుకుంటున్నాము. ఆ దైవం యొక్క స్థితి ఎలా ఉంటుంది అంటే వరదే. వరదే అంటే ప్రవాహము. ఏమి అడగక్కర్లా, కళ్ళు మూసుకొని కూర్చుంటే చాలు ఆ ప్రవాహం అలా వస్తూ ఉంటుంది. అలా అంటే చూడండి, చాలా మంది సరస్వతి పూజలు చేస్తారు. చిన్న పిల్లలతో చేయిస్తారు. చిన్న పిల్లలతో సరస్వతి. కానీ ఏ పెద్దవాళ్ళు చేయకూడదా సరస్వతి పూజ? కామరూపిణి అంటే కామము అంటే కోరికలు. ఏం కోరికలు? నాకు సైకిల్ తొక్కాలి, సైకిల్ నేర్చుకోవాలని ఉంది కోరిక. నాకు స్కూటర్ నేర్చుకోవాలనేది కోరిక. నాకు కారు నేర్చుకోవాలని కోరిక. నేను విమానం ప్రయాణించాలనుంది కోరిక. ఇవన్నీ కోరికలు.
ఎవరికి ఏ కోరికైనా సరే తక్షణమే ఇచ్చే తల్లి సరస్వతి. జ్ఞాన స్వరూపిణి. సరస్వతి అంటే కళలు, విద్యలు. సరస్వతి అంటే విద్య. సకల కళలు కూడా సరస్వతి. చిన్న ఉదాహరణ. శిశువు పుట్టిన తర్వాత ఆ సరస్వతి యొక్క అనుగ్రహం ఎలా ఉంటుందంటే, పుట్టిన తర్వాత 4 నెలలకి బోర్లా పడడం, అది సరస్వతి అనుగ్రహం. పాకడం, అది కూడా సరస్వతి అనుగ్రహం. లేచి నుంచోవడం, తప్పటడుగులు వేయడం, ఇదంతా కూడా సరస్వతీ దేవి యొక్క అనుగ్రహం. ఏది ముట్టుకుంటే కాలుతుందో తెలుసుకోవడము, అదే జ్ఞానము. ముట్టుకోకూడదని తెలుసుకోవడము. అంటే ఇక్కడ రూపము అంటే భౌతిక విద్యలే కాకుండా ఆధ్యాత్మిక విద్యల రూపము కూడా సరస్వతీ దేవి స్వరూపమే. భౌతిక విద్యలే కాదండి, ఆధ్యాత్మిక విద్యలు. సమస్త విద్యలకు తల్లి సరస్వతి. అందుకే నమస్తుభ్యం అన్నారు. అంటే వేడుకుంటున్నా. సకల విద్యలకు దేవత. అందుకే విద్యాది దేవత. అంటే కవులైన, రచయిత్రులైన, పండితులైన, నాట్యమైన, శిల్పమైన, చిత్రలేఖనమైన ఏ కళలైనా సరే సరస్వతీదేవి అనుగ్రహంతోటే అవి సిద్ధిస్తాయి. అందుకనే సరస్వతి అంటే కేవలం చదువే కాదు, 64 కళలు కూడా సరస్వతీదేవి యొక్క స్వరూపమే. అందుకే వరదే అన్నారు. కాబట్టి సమస్త విద్యలను అన్ ప్రసాదించే శక్తి స్వరూపము. ఏ విద్య నేర్చుకోవాలన్నా ముందు కోరిక పుట్టాలి. అంటే ఒక విద్య కావాలి అంటే ఆ విద్యకు ముందు కోరిక పుట్టాలి. ఉదాహరణకి నాకు సంగీతం నేర్చుకోవాలనుంది. నేర్చుకోవాలని ఉంది అనేది కోరిక. ఆ కోరికనే వరదే కామరూపిణి. కామము అంటే కోరిక. సమస్త కోరికలు అంటే కాంక్షలు. కాంక్ష అంటే కోరిక. ఆకాంక్ష అనవచ్చు, కాంక్ష అనవచ్చు. మానవునిలో ఏ విద్య నేర్చుకోవాలన్నా ముందు కోరిక కలగాలి. ఆ కోరికను ప్రసాదించే స్వరూపము కూడా సరస్వతి స్వరూపమే. అందుకనే మానసిక, శారీరక, బుద్ధిపరమైన మానసిక విద్యలన్నీ కూడా కామరూప విద్యలు అంటారు. ఆ సకల కామరూప విద్యలకు శక్తి సరస్వతీదేవి. అందుకనే సరస్వతి అంటే నేర్చుకోవాలనే జ్ఞానమును కలిగించే తల్లి. నమస్తుభ్యం పొందడానికి కావలసిన శక్తినిచ్చే తల్లి. వరదే అంటే దానిని అభ్యసించడానికి కావలసిన శక్తి. కామరూపిణి అంటే మన కోరికలన్నీ తీర్చడానికి కావలసిన శక్తినిచ్చేది. కోరిక తీరడానికి కావలసిన శక్తిని ఇచ్చేది అని ఇక్కడ చెప్తూ, విద్యారంభం, ఆరంభం అంటే ప్రారంభము. ఏ విద్య ప్రారంభించడానికైనా ఆ తల్లి యొక్క అనుగ్రహం కావాలి. సరస్వతి. ఎక్కడుంది? వాగ్దేవి. విశుద్ధి చక్రము. అందుకే తల్లి గర్భంలో శిశువు తయారయ్యేటప్పుడు మొట్టమొదట పుట్టే అవయవము విశుద్ధి చక్రం. తల్లి గర్భంలో మానవుడు 9 నెలల 9 రోజులు తయారవుతాడు. తయారయ్యే ప్రారంభంలో మొట్టమొదటి ఏర్పడే చక్రం విశుద్ధి చక్రము. ఆ విశుద్ధి చక్రం తర్వాతనే ఒక వెన్నుముక ఏర్పడుతుంది. ఆ వెన్నుముక తర్వాత మూలాధార చక్రము, స్వాదిష్టాన చక్రము అలా ఒక్కొక్క చక్రము ఏర్పడుతుంది. మొట్టమొదట విశుద్ధి చక్రం. ఎందుకు? ఏ విద్య అయినా ప్రారంభించాలంటే విశుద్ధి చక్రానికి ప్రారంభ చక్రము అది. కాబట్టి అందులోనే దైవీ శక్తి ఉంది. అదే సరస్వతి. వాగ్దేవతా శక్తి. వాగ్దేవత. అందుకనే శ్రీమద్ వాగ్భవ కూటైక స్వరూపముఖ పంకజ అంటారు. వాగ్భవ కూటము అంటే విశుద్ధి చక్రము. సమస్త విద్యలు ప్రారంభమవ్వడానికి కారణం విశుద్ధి చక్రము. అందుకే విద్యారంభం. ఏ ఏ కళ ప్రారంభించాలన్నా శక్తి కావాలి. ఆ శక్తి ఆ దేవతా అనుగ్రహం వల్ల వస్తుంది అని
సిద్ధిర్భవతు మే సదా. అంటే ఓకే అండి. ఏదో ఒక కోరిక, ఇప్పుడు నాకు సంగీతం నేర్చుకోవాలనుంది. కోరిక, కోరిక పుట్టింది అనుకుందాము. వెళ్తాను సంగీతం నేర్చుకోవడానికి. డబ్బులు కడతాను. ఏమో నాకు వెళ్ళడానికి కావాల్సిన శక్తి ఉండాలి కదా! అంటే ఇంద్రియాలన్నీ పని చేయాలి కదా! తీరా డబ్బులు కట్టేసిన తర్వాత నాకు అనారోగ్యం వస్తే, వెళ్ళలేని పరిస్థితులొస్తే, అందుకనే శక్తినిచ్చే దేవత సరస్వతి. ఆ సరస్వతి శక్తి ఎలా ఉంటుందంటే, సిద్ధించే వరకు ఉంటుంది. కోరిక కలగడమే కాదు, ఆ కోరిక నెరవేరే వరకు కూడా తల్లి అనుగ్రహం ఉంటుంది. అందుకే సిద్ధిర్భవతు మే సదా. సదా అంటే ఎల్లప్పుడూ. కోరిక పుట్టడమే కాదు, ఆ కోరిక సిద్ధించే వరకు కూడా ఆ శక్తి, ఆ ఎనర్జీ మనలోనే ఉంటుంది. అంటే ఉద్యోగము, ఒక ఉద్యోగం కావాలంటే ముందు చదువుకోవాలి. ఒక వ్యాపారం కావాలంటే అందులో నైపుణ్యం ఉండాలి. సంగీతం కావాలంటే గొంతు బావుండాలి. ఈ గొంతులోంచి స్వరం పుట్టాలి, రాగం పుట్టాలి. ఇవన్నీ కూడా దైవీ శక్తితో నిర్వహించబడతాయి. అందుకే జ్ఞాన ప్రసూనాంబ అంటారు సరస్వతి దేవిని. జ్ఞాన ప్రసూనాంబ. విశాలమైన కన్నులతో, దివ్య నేత్రముతో, అలాగే తెల్లని వస్త్రముతో, చేతిలో వీణతో, తెల్లని హంస మీద కూర్చొని ఉన్న ఆ తల్లి పద్మపత్ర విశాలాక్షి. నిజానికి మానవ శరీరము పత్రము. మానవ శరీరము పత్రము, మనసు పుష్పము, బుద్ధి ఫలము, తోయము జీవజలము. జీవుడు అంటే ఒక జలము. అందుకే పత్రం, పుష్పం, ఫలం, తోయం అన్నారు. కాబట్టి ఇక్కడ పద్మ పత్ర విశాలాక్షి. పత్రం అంటే శరీరం. అక్షి అంటే కన్నులు. విశాలమైన కన్నులు. ఏం లేదు, విశాలమైన కన్నులు అంటే ప్రతి విషయాన్ని గమనించడము. ప్రతి విషయాన్ని అవగాహన చేసుకోవడము. విశాల నేత్రం అంటే ప్రతి విషయం మీద మనకి అవగాహన. ఎలాగా సంపూర్ణముగా అవగాహన కలగడం. కొంచెం కొంచెం కాదండి. సంపూర్ణంగా. ఒక విషయాన్ని కూలంకషంగా తెలుసుకోవడము. అది విశాలాక్షి. అక్షి అంటే కన్ను. అంటే చూడడం. ప్రతి విషయాన్ని అబ్జర్వ్ చేయడం. అబ్జర్వేషన్. చూడడం. అందులో ఏముంది? ఎందుకు చెప్పారు? ఇందులో ఏముంది? ఇలా ఏదైనా ఒక విషయం. దాన్నే జ్ఞానము అంటారు. అలా జ్ఞానము ద్వారా లోపలున్న సుషుమ్న నాడి యాక్టివేట్ అయినప్పుడు, మన శరీరంలో ఉన్న పత్రము అంటే శరీరం. ఇందులో ఉన్న పద్మాలన్నీ వికసిస్తాయి. నిజానికి మన కన్ను కూడా ఒక పద్మము. ముక్కు పద్మము, నోరు పద్మము, చెవి పద్మము, ఇవన్నీ పద్మములే. ఇది సహస్రార పద్మము, ఇది ఆజ్ఞా పద్మము, ఇది విశుద్ధి పద్మము, అనాహత పద్మము, మణిపూరక పద్మము, స్వాదిష్టాన పద్మము, మూలాధార పద్మము. అన్నీ పద్మములే. అంతేకాదు మన కాళ్ళు పాద పద్మములు అంటారు. విన్నారో లేదో మీరు? పాద పద్మములు అంటారు. అలాగే చేతులు కూడా పద్మములు. మోచేతులు. పద్మములు అంటే ఏమీ కాదండి, చక్రములు. చక్రము అన్నా, పద్మము అన్నా ఒక్కటే. టిబెట్‌లో దీన్ని పద్మాలు అంటారు. మనం చక్రాలు అంటాం. అందుకనే ధ్యాన మహాచక్రము పత్రిజీ గారు పెట్టింది. ఎందుకు ధ్యాన మహాచక్రము? సాధకులు చక్రాలన్నీ యాక్టివేట్ చేసుకుంటారని, లేదు చేసుకోలేని వాళ్ళు అక్కడికొచ్చి చేసుకుంటారని ధ్యాన మహాచక్రము వేడుకలు. కాబట్టి ఇక్కడ కూడా చక్రము అంటే పద్మము. అదే ఆ పద్మములు ఎలా ఉంటాయట? విస్తరించి వ్యాపించి ఉన్న జ్ఞానము విశాలాక్షి. అంటే విస్తారముగా ఒక విషయాన్ని సవిస్తారముగా, విస్తారముగా తెలుసుకోవడం అన్నమాట. ఏదైనా ఒక కళ, ఏదైనా ఒక కళ ఉందనుకోండి, ఆ కళలో నిష్ణాతులవ్వడము. ఆ నిష్ణాతులవ్వడం అంటే కళలో ప్రావీణ్యత పొందడము. దాన్నే పద్మపత్ర విశాలాక్షి అన్నారు. రెండవది పద్మకేసర వర్ణిని. పద్మములు అంటే చక్రములని ముందే చెప్పుకున్నాం కదా! కేసరము అంటే ప్రాణవాయువు సంచారము. మన శరీరంలో
వర్ణము అంటే గుణము. వర్ణము అంటే ఏంటంటే గుణము. వర్ణము అంటే రంగు కాదు, గుణము. ఒక పదానికి అనేక వాక్యానాలు ఉంటాయి. అనేక అంతరార్థాలుంటాయి. ఇక్కడ అందుకనే ఏం చెప్తున్నారు? మానవ శరీరములో త్రిగుణములు మానవ శరీరాన్ని నిర్దేశిస్తాయి, నడిపిస్తాయి. ప్రాణశక్తి ఈ 3 గుణాల ద్వారా ప్రవహించి మానవుడిని నడిపిస్తుంది. తమోగుణము. తమోగుణం లేదనుకోండి చాలా ప్రమాదం తెలుసా మనకి? తమోగుణం ఉంటేనే రాత్రిళ్ళప్పుడు మనం నిద్రపోతున్నాం. చాలా మంది రాత్రిళ్ళప్పుడు నాకు నిద్ర పట్టట్లేదండి, నిద్ర పట్టట్లేదని బాధపడుతూ ఉంటారు. అంటే వాళ్ళ దగ్గర తమోగుణం లేదనమాట. రజోగుణం ఉంటే ఉదయం అంతా పని చేసుకుంటూ ఉంటాం. సాత్విక గుణం ఉంటే దైవారాధన చేస్తాము. అందరిని ప్రేమించడం, అందరికి అన్నం పెట్టాలనుకోవడం, సమయానికి ఆదుకోవడం, అందరితో ప్రేమగా ఉండడం, స్పందించడము సాత్విక గుణము. స్పందన, ప్రవర్తన, ఉత్తమమైన ప్రవర్తన. కాబట్టి మానవుడు 3 గుణములను కలిగి ఉంటాడు. ఈ 3 గుణములే ఈ సమస్త దేహములో అన్ని చక్రములలోనూ వ్యాపించి విస్తరించి ఉంటాయి. మానవులు తీసుకునే ఉచ్ఛ్వాస నిశ్వాసముల యొక్క ప్రాణవాయువు యొక్క సంచారం అంతయు శరీరములో అణువణువులో నిండిపోయి ఉంది. ఆ వాయు సంచారంతోనే మానవుడు అన్ని ఇంద్రియాలకు శక్తిని పొందుతాడు. అందుకే వర్ణిని అంటే మానవుడి యొక్క శరీరములో ఉన్న ఇంద్రియముల యొక్క స్వరూపము. పద్మ కేసర వర్ణిని అంటే ఇంద్రియముల యొక్క శక్తి. అలాగే మానవ శరీరంలో ప్రతి చక్రానికి ఒక రంగు ఉన్నట్టు, చక్రానికి అధిష్టాన దేవత ఉన్నట్టు మనం కొన్ని గ్రంథాలలో చదువుకున్నాము. కాబట్టి మానవుడు పొందే ఆ సకల శక్తివంతమైన ఈ జ్ఞానానికి కారణము సాధన. సాధన ద్వారా జ్ఞానము, జ్ఞానం కావాలంటే సాధన చెయ్యాలి. సాధన, జ్ఞానము. జ్ఞానం ఉంటే సాధన, సాధన ఉంటే జ్ఞానము. ఈ 2 ఎలా ఉండాలట సాధన? నిత్యము. నిత్యం. రేపు చేస్తానండి, మళ్ళీ ఎల్లుండి మానేస్తాను. ఈరోజు చేస్తాను, ఒకరోజు చేస్తాను, ఒకరోజు మానేస్తాను. కుదరదని చెప్తున్నారు. నిత్యం. ప్రతిరోజు. వీలైతే అనునిత్యము. కాబట్టి ఇప్పుడు మనం ఒకరోజు ధ్యానం చేసి, ఒకరోజు మానేస్తానని అనుకుంటాము. అలాగే మన ప్రాణవాయువు ఒక గంట నేను లోపలికెళ్తాను, ఇంకో గంట నేనెళ్ళను అంటే మనం ఏమైపోతాం? గంట అక్కర్లేదండి. నిమిషం. నిమిషం కూడా అక్కర్లేదు. అర నిమిషం. ప్రాణవాయువు సంచారం బద్ధకించిందనుకోండి, మన పని ఎలా ఉంటది? మరణము. అందుకనే నిత్యం పద్మాలయాం నిత్యము ఆ పద్మాలలోకి ప్రయాణిస్తున్న ఆ ప్రాణవాయువు యొక్క సంచారమును గమనిస్తూ ఉంటే మానవుడికి శక్తి, ప్రాణశక్తి. అందుకని నిత్యాం పద్మాలయాం దేవి పద్మాలయాం ఆలయాం. ఆలయము అంటే దేహము. దేహమే దేవాలయము. ఈ దేవాలయంలో ఉన్న పద్మాలలో నివసించే శక్తే ప్రాణశక్తి. నిజానికి ఈ దేహమనే దేవాలయములో 114 పద్మాలుంటాయట. 114. 108 పద్మాలు శరీరం లోపల. మిగతా 6 శరీరానికి వెలుపల. అలా శరీరం అంతా కూడా వెలుపల, లోపల, బయట కలిపితే 114 పద్మాలుంటాయట. అందుకనే పద్మపత్ర విశాలాక్షి. శరీరమంతా పద్మాలమయము. అసలు ఆ రహస్యం చెప్పడం కోసమే ఆ పద్మాలను తీసుకెళ్లి సమర్పించడం. తామర పువ్వులు. నేను అనుకునేదాన్ని దే దే ఆ దేవతకి తామర పువ్వులంటే ఇష్టమా? తామర పువ్వులు తీసుకెళ్ళిస్తారు. అదే తామర పువ్వు మనం పెట్టుకుంటామా? పెట్టుకోకూడదు అంటారు. ఎందుకు పెట్టుకోకూడదో చెప్పరు. ఎందుకు పెట్టుకోకూడదు అంటే, ఆ తామర పువ్వులో కొలువై ఉంటుంది శక్తి. ఏ శక్తి? పాజిటివ్ ఎనర్జీ. చెరువులో తామరలలో పాజిటివ్ ఎనర్జీ ఉంటుంది.
ఆ ఎనర్జీ ఆ దైవానికి ప్రీతి. అంటే మనకి ఉదాహరణకు ఓ తామర పువ్వు పెట్టుకుందాం అనుకోండి ఇంతుంటది. ఎనకాల పెట్టుకుంటే. నేను చిన్నప్పుడు అనుకునేదాన్ని, అమ్మా ఈ పువ్వెందుకు పెట్టుకోకూడదు, ఈ పువ్వెందుకు పెట్టకూడదని అడిగేది. ఎవరో పెట్టుకోరే తప్పు, ఇది పెట్టుకోకూడదు అనేది కానీ, అమ్మ దాంట్లో ఉన్న రహస్యం చెప్పేది కాదు. తామరలు దేవతా స్వరూపాలు. తామరలో దైవీ శక్తి ఉంటుంది. అందుకనే తామర తంపర అంటారు. తామర తంపరగా అంటారు. అంటే తామర ఎండిపోయినా కూడా ప్రాణశక్తి ఉంటుంది. ప్రాణశక్తి అత్యధికంగా ఉంటుందట తామర పువ్వులో. అందుకనే ఆ పద్మాలు దైవానికి ప్రీతికరమైనది. కాబట్టి ఆలయములో వాటిని సమర్పించడానికి కారణం అదే. పద్మాలయాం. దేవి అంటే విశ్వమయ ప్రాణశక్తి. అలా సామాం పాతు, సామము అంటే ప్రాణము. మీకు సమ, సామము, సమము అని ఎక్కడైనా వచ్చినియి అనుకోండి ఈ పదాలు. సమము, సమ, సామము ఎక్కడైనా వచ్చినియి అనుకోండి, ప్రాణము అని అర్థం చేసుకోవాలి. ఎక్కడొచ్చినా కూడా. ఏ శ్లోకంలో, ఏ కథల్లో ఎక్కడొచ్చినా కూడా సమ అంటే ప్రాణము. సామము అంటే ప్రాణము. అందుకే మనకి 4 వేదాలు ఋగ్వేదము, యజుర్వేదము, సామవేదము, అథర్వణ వేదము. 4 వేదాల్లో మూడవది సామవేదము. సామము అంటే ప్రాణము. సామవేదంలో 64 కళలు, 18 పురాణాలు, ఉప పురాణాలు చెప్పారు. సామవేదం మూడవ వేదం. ఈ కళలన్నీ కూడా ప్రాణముతో గడించవలసినవి, ప్రాణముతో పొందవలసినవి కళలన్నీ కూడా. కళ అంటేనే ప్రాణము. కళలన్నీ ప్రాణ సంబంధమైన విద్యలు. అందుకనే సామము అంటే మధురము, మధురము. నిజంగా చెప్పాలంటే మన శరీరంలో మధురాతి మధురమైనది ఏంటో తెలుసండి? ప్రాణం. అందుకే అంటారు, "ఏ ప్రాణం మీద తీపి లేదా? ఏం చూసుకోకుండా నడుస్తున్నావు" అంటారు. ఎప్పుడైనా సరిగ్గా నడవలేదనుకోండి, ఎక్కడో మీదకొచ్చిందనుకోండి, ఏ ఆటోనో, ఏ బండో, ప్రాణాల మీద తీపి లేదా? ఏంటా నడక? ఏంటా నడుస్తుంది?" తీపి అంటే మధురము, సర్వము అంటే ప్రాణము. ప్రాణము తియ్యనైనది. మానవ శరీరంలో అతి తియ్యనైనది ప్రాణము, మధురము. అందుకనే మానవుని జీవితంలో జరిగే ప్రతి సంఘటన కూడా మధురముగా, ప్రియముగా మారాలి అంటే జ్ఞానము కావాలి. జ్ఞానము ద్వారా జరిగే ప్రతి సంఘటన కూడా మధురముగా అనిపిస్తుంది. ఆ జ్ఞానము కావాలంటే ధ్యానము చెయ్యాలి. జ్ఞానము పొందినప్పుడు జరుగుతున్న ప్రతి సంఘటనల పట్ల కూడా అవగాహన వస్తుంది. ఆ అవగాహన రావడానికి కారణము జ్ఞానము. జ్ఞానాన్నిచ్చే తల్లి సరస్వతి. అందుకనే పాతు అంటే పొందుతున్నాము. సామాం పాతు ప్రాణాన్ని పొందుతున్నాము. ఎలా? దైవానుగ్రహము. అందుకే శ్వాస ఉంటే శివం, శ్వాస లేకపోతే శవం. శ్వాస ఎలా పొందుతున్నాము? దైవానుగ్రహంతో పొందుతున్నాము. దైవానుగ్రహం లేదనుకోండి, శ్వాస లోపలికి వెళ్ళదు. ఎళ్ళదు. అందుకే అంటారు, "మా ప్రయత్నం మేము చేసాం ఇంటికి తీసుకెళ్ళిపోండి" అంటారు డాక్టర్లు. పర్వాలేదండి. మా దగ్గర బోలెడన్ని డబ్బులున్నాయి. కోట్లు, కోట్లు డబ్బులున్నాయి. ఎలాగో అలాగ ఆక్సిజన్ మాస్క్ ఉంటది కదండీ! అది పెట్టేయండి అంటారు. పెడతామండి. కానీ లోపలికి పీల్చుకునే శక్తి ఉండాలి కదా! పెడతాము. ఆక్సిజన్ను ఆ సిలిండర్ తీసుకొచ్చి, ఆ గొట్టం తీసుకొచ్చి, ఆ మాస్క్ పెడతారు. కానీ లోపలికి తీసుకునే ఒక శక్తి ఉండాలి కదా! ఆ శక్తినే సామాం పాతు సరస్వతి అన్నారు. సరస్వతి అంటే ఒక చదువుని మాత్రమే ఇచ్చే దేవత కాదు. ప్రాణం అంటే ఏంటో తెలుసుకొని, ఆ ప్రాణాన్ని పొందే విధానం తెలుసుకొని, ఆ పొందే విధానంలో ఆ విద్య ఎలా అవలంబించాలో నేర్చుకునే శక్తిని ప్రసాదించేది సరస్వతి. నిజానికి శ్వాస మీద ధ్యాస అంటే ఏంటో తెలుసా అండి? బ్రహ్మ విద్య. ఇది అందరూ పెట్టలేరు. అందుకే శ్వాస మీద ధ్యాసను బ్రహ్మ విద్య మాత్రమే కాదు,
స్త్రీ విద్య అని కూడా అంటారు. స్త్రీ విద్య. ఇలాంటి స్త్రీ విద్యను, బ్రహ్మ విద్యను పొందాలి అంటే అందరి వల్ల కాదు. ఆ తల్లి అనుగ్రహం ఉండాలి. అందుకని ఏం చెప్తున్నారిక్కడ? జ్ఞానమునిచ్చే తల్లి, జ్ఞానమే శక్తి. జ్ఞానమే మన శరీరంని నడిపించే ఒక అద్భుతమైన శక్తి. అందుకే అంటారు, ఏదైనా ప్రవర్తన బాలేదనుకోండి ఏమంటారు? "ఏ బుద్ధి, జ్ఞానం లేదా?" అంటారు. మరి జ్ఞానం అంటే సరస్వతి, బుద్ధంటే పార్వతి. ఈ 2 పొందాలంటే శక్తి ఉండాలి. ఆ శక్తే లక్ష్మి. అందుకే ఈ 3 కూడా విడివిడిగా చూడ్డానికి కుదరదు. త్రిశక్తులు, త్రిగుణములలో ఉంటాయి. అందుకే త్రిపురాంబిక. విడదీసి చూడడం అసాధ్యము. కాబట్టి అజ్ఞానం అంటే ఏంటంటే, ఈ శరీరం నేను అనుకోవడం అజ్ఞానము. జ్ఞానం అంటే నేను ఈ శరీరం కాదు ఆత్మ. అందుకే జ్ఞానాన్ని ప్రసాదించే తల్లి. జ్ఞానం అంటే, జ్ఞానం అంటే ఏంటో తెలుసండి? ఇలాంటి శరీరాలు ఎన్నో మార్చాను అని తెలుసుకోవడము. ఎన్నో కులాలలో పుట్టాను, ఎన్నో మతాలలో పుట్టాను, ఎన్నో ప్రాంతాలలో పుట్టాను, ఎన్నో భాషలు మార్చాను. స్త్రీగా పుట్టాను, పురుషుడిగా పుట్టాను. అనేక కులాల్లో, అనేక ప్రాంతాల్లో నేను ఎన్నో జన్మలుగా భూమి మీదకొస్తున్నాను. ఈ మానవ దేహమే కాదు, మానవ దేహం రాకముందు 84,00,000 జీవరాశులలో పుట్టాను. అలా జనన మరణ చక్రంలో పడి నలుగుతూ ఎన్నో వందల లక్షల కోట్ల జన్మలు ఈ భూమి మీదకి నేను తీసుకుంటున్నాను. నా జన్మలన్నిటికీ కారణము జ్ఞానం లేకపోవడము. జ్ఞానం వస్తే జన్మకి కారణం తెలుసుకుంటాము. అందుకే రమణ మహర్షి చెప్పింది, నిన్ను నువ్వు తెలుసుకో. జ్ఞాన భాండాగారము రమణ మహర్షి. అందుకనే సరస్వతి పుత్రుడండి అంటారు. సరస్వతి పుత్రుడంటే ఏంటి? చదువుకున్నాడండి అని. చదువుకోవడం అంటే శ్రద్ధ. శ్రద్ధావాన్ లభతే జ్ఞానము. శ్రద్ధగా చదువుకుంటే జ్ఞానం వస్తుంది. శ్రద్ధగా చేస్తే ఏ పనైనా వస్తుంది. శ్రద్ధగా సాధన చేస్తే జ్ఞానం వస్తుంది. అందుకని ఇక్కడ భగవతి. భగవతి అంటే శ్రద్ధ కలిగించే శక్తి భగవతి. శ్రద్ధావాన్ లభతే జ్ఞానం. భారతి అంటే వెలుగు. భారతి అంటే వెలుగు, ప్రకాశము. అందుకే భారతదేశము అంటే జ్ఞానముతో కూడిన దేశమంట. జ్ఞాన ప్రకాశముతో కూడిన దేశము. భారతదేశము అంటే అనే భారత అనే మాటకి ప్రకాశము అని అర్థం. ఏం ప్రకాశము? జ్ఞానమే ప్రకాశము. అందుకే భగవతి అంటే భగము అంటే భగము అంటే యోని. యోని అంటే మానవుడి యొక్క పుట్టుక స్థానము. పుట్ట పుట్టు ప్రదేశము. మానవుడు యోని మార్గం ద్వారా తల్లి గర్భంలోకెళ్తాడు. శరీరం 9 నెలలు, 9 రోజుల తర్వాత శరీరాన్ని పూర్తిగా తెచ్చుకున్న తర్వాత మళ్ళీ యోని మార్గం ద్వారా బయటకొచ్చేస్తాడు. భగవతి అంటే యోని మార్గము. భారతి అంటే శక్తి. ఏ శక్తి? ప్రకాశవంతమైన జ్ఞాన స్వరూపము. అదే వెలుగు స్వరూపము. నిశ్శేష జాడ్యాపహ. నిశ్శేష అంటే ఏ విధమైన బాధలు, కష్టాలు, దుఃఖాలు లేకుండా. జాడ్యము అంటే ఏంటో తెలుసా అండి? రోగము. ఏం జాడ్యమే నీకంటారు. అంటే ఏం రోగమే నీకు? నీకేమన్నా మాయ రోగమా? అని తిడతారు మనని. అంటే తప్పుగా ప్రవర్తించినప్పుడు. నీకేమన్నా మాయ రోగమా అంటారు. రోగము అంటే జాడ్యము. నిశ్శేష జాడ్యాపహ. సమస్త రోగాలను తొలగించే శక్తి సరస్వతి. అంటే బాధలు, కష్టాలు, రోగాలు తగ్గించే స్వరూపము. అంటే నిశ్శేష అంటే కర్మలన్నీ పూర్తిగా క్షయమయ్యే శక్తి. కర్మలను క్షయం చేసే శక్తి అని స్వరూపం.
అంటే పాపపుణ్యాలు 2 కర్మలే. పాపము కర్మే, పుణ్యము కర్మే. పాపపుణ్యాలుంటేనే భూమి మీదకొస్తాం. పాపం చేసినా భూమి మీదకొస్తాం. పుణ్యం చేసినా భూమి మీదకొస్తాం. పాపం చేస్తే రోగాలతో వస్తాము. పుణ్యం చేస్తే భోగాలతో వస్తాము. పాప పుణ్య కర్మలకు రెండిటికి కూడా భూమి మీదకి రావడం జరుగుతుంది. అలా అనేక వేల, వందల, వేల, లక్షల జన్మల్లో వస్తున్నాము. అందుకనే ఈ పాప పుణ్యములను అంతము చేసే శక్తి జ్ఞాన శక్తి, జ్ఞాన స్వరూపిణి. నేను నాకు పాపపుణ్యాలతో నిమిత్తం లేదు. నేను ఈ శరీరం కాదు ఆత్మని. ఆత్మకి పాపం అంటదు, పుణ్యం అంటదు. అని తెలుసుకున్నవాడు ఏ పని చేసినా నిష్కామ కర్మగా చేస్తాడు. నిష్కామ కర్మ అంటే పాపాలు అంటని స్థితి. అంటే ఏ పనైనా చేసి ఫలితం ఆశించకుండా ఆ ఫలితాన్ని భగవంతుడికి వదిలేసే ఒక ఆ స్థితిలోకి చేరుకోవాలి అని చెప్పి అని చెప్పారు. అక్షరము అక్షరము అంటే ఏంటో తెలుసా అండి? పరబ్రహ్మ స్వరూపము. క్షరము అంటే నశించడము, అక్షరము అంటే నశించనిది. శరీరం నశించిపోతుంది, ఆత్మ నశించదు. అందుకే ఆత్మ అక్షరము, శరీరం అక్షరము. ఈ శ్లోకములో ప్రతి పదము కూడా దైవ స్వరూపాన్ని దైవ శక్తిని తెలియచేస్తుంది. అంతేకాదు ఈ శ్లోకాలలో ఒక్కొక్క అక్షరము కూడా బీజాక్షరములు. అందుకనే ఆ తల్లి ఎక్కడుంటాదంటే సంగీతము, నాట్యము, గానము ఆడే వాళ్ళ దగ్గర సరస్వతీదేవి ఉంటాదటండి. ఆవిడ గానప్రియ, సామగాన ప్రియ ఆవిడ సరస్వతి. అందుకని ఈ సరస్వతీదేవి శ్లోకము ఋగ్వేదములో, బ్రహ్మ వైవర్తక పురాణములో, పద్మ పురాణములో ఈ సరస్వతీదేవి శ్లోకం చెప్పారు. సరస్వతీదేవి ఆవిర్భావం ఎలా జరిగిందో చెప్పారు. ఏ బ్రహ్మ విద్యకైనా, ఏ ఆత్మ విద్యలకైనా, భౌతిక విద్యలకైనా, లౌకిక విద్యలకైనా, ఆధ్యాత్మిక విద్యలకైనా, ఎటువంటి విద్యలకైనా కూడా ఆ విద్యలకు రాణి, విద్యలకు దేవి సరస్వతీదేవి. విద్యలకు రాణి. రాణి అంటే ఆవిడ విద్యాది దేవత. విద్యలకు పెద్ద. సమస్త విద్యలు సరస్వతి కటాక్షముతోటే వస్తాయి. అందుకే మీకు ఒక చిన్న ఉదాహరణ చెప్తాను. చెప్పులు కుట్టుకునేవాడిని ఒకసారి గమనించండి మీరు. చెప్పులు కుట్టేవాడు ఉదయము ఒక సంచి ఇలా పరుస్తాడు. ఒక బ్యాగ్ తీసుకొచ్చి జిప్పు తీసి అందులో చెప్పులు కుట్టడానికి కావలసినవన్నీ పేర్చుకుంటాడు. ఒక కత్తి, దబ్బనం, సూది, నల్లగా ఉంటది దారం, మైనం, గమ్ము, తెచ్చుకున్న పదార్థాలన్నీ అక్కడ పెడతాడు. పేర్చుకుంటాడు. పేర్చుకుని అప్పుడు 2 అగరత్తులు వెలిగించి తను తీసుకొచ్చిన అన్ని వస్తువులకు ఒక్కసారి, మీరు చూసారో లేదో మరి, అగరత్తులతో ధూపం వేసి ఒక్కసారి నమస్కారం పెట్టి అప్పుడు పని ప్రారంభిస్తాడు. మనల్ని కుట్టమనండి, చెప్పులు కుట్టడం మనకు వస్తుందా? రాదు. అది విద్య. అందుకని అతనికి తెలిసిన విద్యను అతను గౌరవిస్తాడు. అందుకే ఆ ధూపం దండం పెట్టుకొని అప్పుడు ప్రారంభిస్తాడు. అంతేకాదు మిషన్ కుట్టేవాడు ప్రారంభంలో మిషన్ ఎక్కే ముందే మిషన్‌కి దండం పెట్టుకొని, మా చిన్నప్పుడు, మరి ఇప్పుడు జరుగుతుందో లేదో నాకు తెలీదు గానీ, చిన్నప్పుడు అన్నీ చూసేదాన్ని నేను. మా మిషన్ అబ్బాయి అరుగు మీద మిషన్ పెట్టుకునేవాడు. ఆ మిషను హెడ్ ఉంటది. లోపల బాడీ హెడ్ లోపల పెట్టేసి మా ఇంట్లో ఆ కింద బాడీ ఉంటది. అది వరండాలో పెట్టేవాడు. ఏదో దాని మీద ఏవో కప్పేసేవాడు. మళ్ళీ ఉదయం రాగానే అవన్నీ తీసుకొని మిషన్ శుభ్రంగా తుడుచుకొని, ఆ హెడ్ మా ఇంట్లోకొచ్చి, ఆ హెడ్ తీసుకెళ్ళి పైన పెట్టి, దాంట్లో నూనె వేసి,
ఒక్కసారి అగరత్తు వెలిగించి ఇలా చూపించి అప్పుడు కూర్చునేవాడు మిషన్ మీద. ఏ పని ప్రారంభించినా ఆ పనిలో దైవాన్ని చూడడము సరస్వతి, దైవశక్తి. ప్రతి కళలోనూ ఏ కళ అయినా సరే. ఉదాహరణ క్రికెట్ ఆడేటప్పుడు ఆ బ్యాటు, వాళ్ళు తొడుక్కునే గ్లౌజెసు, వాళ్ళు పెట్టుకునే ప్యాడ్సు, కాళ్ళకి అవన్నీ కూడా వాళ్ళు కళ్ళకద్దుకుని దండం పెట్టుకుని అప్పుడు అవన్నీ తెచ్చుకుని గ్రౌండ్‌లోకొస్తారు. ఏ ఆటైనా సరే ఆ బాల్‌కి, ఆ బ్యాట్‌కి దండం పెట్టుకుంటారు. ఆరాధనాపూర్వకముగా. ఎందుకు? ఆ కళలో రాణించాలి, ఆ విద్యలో రాణించాలి, ఆ పోటీలో గెలవాలి అని. అందుకనే సకల కళలకు తల్లి అధిదేవత సరస్వతీదేవి. సరస్వతీదేవి అనుగ్రహం ఉంటేనే మానవుడు బోర్లా పడతాడు. సరస్వతీదేవి అనుగ్రహం ఉంటేనే పాకుతాడు. సరస్వతీదేవి అనుగ్రహం ఉంటేనే నడుస్తాడు, పరిగెడతాడు. ఇవన్నీ కూడా విద్యలు. అందుకే చూడండి అన్నప్రాసన రోజున పుస్తకం ఎందుకు పెడతారు? ముట్టుకోమని పెన్ను, పుస్తకం ఎందుకు పెడతారు? సరస్వతి కటాక్షము. అందుకే భగవద్గీత పెడతారు అన్నప్రాసనకి పిల్లోడు ముట్టుకుంటాడని. ఇవన్నీ మనం తెలుసుకోవలసిన విషయాలు. మనకి చాలా విషయాలు అంటే మనకి తెలుసు. కానీ శ్లోకాలలో ఈ రహస్యం ఉందని తెలీదు. శ్లోకాలలో ఇంతటి శక్తుంది. ఈ శ్లోకము ద్వారా ఆ శక్తి తెలియబడుతుందని మనకు తెలీదు. అందుకనే ఈరోజు సరస్వతి నమస్తుభ్యం, నమస్తుభ్యం అంటే వేడుకుంటున్నాను, ప్రార్థిస్తున్నాను. జ్ఞాన స్వరూపమైన దేవతను ప్రార్థిస్తున్నాను. వరదే ప్రవాహము ఆ శక్తి. ఆ శక్తి నాకిమ్మని కామరూపిణి ఆ కోరికను నాకు ప్రారంభంలోనే కాకుండా ఆ కోరిక నాకు నెరవేరే వరకు కూడా ఆ కోరికలో శక్తి తగ్గకుండా ఉండు. అంటే చాలామంది ప్రారంభించేటప్పుడు బాగా ఉత్సాహంగా ప్రారంభిస్తారు. కొంచెం రోజులైన ఏం నేర్చుకుంటాంలే నమ్మకం. నాకసలు ఇంట్లో కుదరట్లేదు. అందుకనే మానేస్తున్నానంటారు. మధ్యలో మానేస్తారు. ఏదైనా సరే మిషన్ నేర్చుకోవడమైనా, లేతే సంగీతం నేర్చుకోవడమైనా, ఏది నేర్చుకోవడమైనా సరే ప్రారంభంలో ఉన్నంత ఉత్సాహము మధ్యలో ఉండదు. చివరి అస్సలు ఉండదు. అవునా కాదా ఫ్రెండ్స్? మనం గమనించాలి. ఇప్పుడు ప్రారంభంలో ఉత్సాహం ఉండి, మధ్యలో ఎందుకు తగ్గుతుంది? శక్తి క్షీణిస్తుంది. శక్తి క్షీణించకుండా ఉండాలంటే సిద్ధిర్భవతు మే సదా. సదా అంటే ఎల్లప్పుడూ. అంటే నేను ఆ జ్ఞానాన్ని పొందే వరకు, నేను ఆ కళని పొందే వరకు, ఆ కళలో నిష్ణాతులయ్యే వరకు, ఆ కళలో ప్రావీణ్యత సాధించే వరకు కూడా సామాం పాతు నాకు ప్రాణశక్తినివ్వు. చూడండి. నాకు ప్రాణశక్తిని ఆసక్తి తగ్గకుండా, నాకు ఆసక్తి తగ్గకుండా ప్రాణశక్తినివ్వు. ఆసక్తి తగ్గిందంటే ప్రాణశక్తి తగ్గిందని అర్థం. కొత్తలో చేసేదాన్నండి ధ్యానం. ఇప్పుడు చేయట్లేదు. ఏం మాయరోగమా? ఇప్పుడెందుకు చెయ్యం? కొత్తలో ఎందుకు చేసాము? అంటే నీ ప్రాణశక్తి ఏమైంది? తగ్గిపోయింది. హీనపడింది, తగ్గింది. అందుకనే ఆ తల్లి సిద్ధిర్భవతు మే సదా. అమ్మా! ప్రారంభంలోనే కాదు, నేను సిద్ధి పొందే వరకు, ఆత్మ సిద్ధి పొందే వరకు, జ్ఞాన సిద్ధి పొందే వరకు, మోక్ష సిద్ధి పొందే వరకు, నాకు ఆ విద్యలో ప్రాణశక్తి తగ్గకుండా, ఆసక్తి తగ్గకుండా నువ్వే చూడు తల్లి. ఇది సరస్వతీ దేవిలో ఉన్న పరమార్థము, శ్లోకము. ధ్యానంలోకి ప్రవేశించామంటే సరస్వతి అనుగ్రహం. సిద్ధి పొందామంటే కదలకుండా కూర్చోగలిగామంటే సరస్వతి యొక్క అనుగ్రహం. హ్మ్. కదలకుండా కూర్చున్నాం. కొంతమంది చూడండి ధ్యానంలో కూర్చుంటారు. కళ్ళు మూసుకొని. ఎవరొచ్చినా ఆళ్ళకే కావాలి. ఇలా చూస్తారు. ఎందుకలా చూడడం? ఏదైనా కుర్చీ కదిలితే చాలు.
అదెక్కడ ధ్యానం అండి? ఎందుకది చేయడం? శుభ్రంగా మాని పాడేసి కళ్ళు తెరిచి కూర్చోవచ్చుగా. అంటే ఆళ్ళకి ఏమైందంటే ప్రాణశక్తి తక్కువగా ఉంది. అందుకనే చిన్న శబ్దం వినపడినా కూడా కదిలిపోతూ ఉంటారు. కళ్ళు తెరిచేస్తూ ఉంటారు. ఎందుకు? శక్తిహీనం. ఆళ్ళ దగ్గర శక్తి లేదు. కళ్ళు మూసుకొని కూర్చోవాలంటే శక్తి కావాలి. వేళల్లో వేళ్ళు పెట్టి చేతులు కదపకుండా ఉండాలంటే శక్తి కావాలి. కాళ్ళు 2 కట్టేసుకొని కదపకుండా ఉండాలంటే శక్తి కావాలి. ఆ శక్తినిచ్చే దేవతే సరస్వతి. ఇదొక విద్య. మోక్ష విద్య అంటారు. ఆధ్యాత్మిక విద్య. శ్వాస మీద ధ్యాస అంటే మోక్ష విద్య. ఇదే జ్ఞాన విద్య. ఈ విద్య పొందాలి అంటే ఖచ్చితంగా ఆ దేవత అనుగ్రహం కావాలి మనకి. సరస్వతి అంటే పుస్తకం మాత్రమే. సరస్వతి అంటే చిన్న పిల్లలు మాత్రమే కాదండి. అందుకే వీళ్ళు తెలియక చిన్న పిల్లలతో చేయిస్తున్నారు పూజలు. అసలు చెయ్యాల్సింది అందరం చెయ్యాలి మనం. ఎవరా సరస్వతి? ప్రాణశక్తి. మనలో ఉన్న ప్రాణశక్తి స్వరూపమే. అందుకే చూడండి సరస్వతి ఇప్పుడు గంగా, యమున, సరస్వతి 3 నదులు. గంగ కనపడతది, యమున కనపడతది. సరస్వతి నది కనపడదట. ఎందుకు కనపడదు? అది జ్ఞానగంగ కాబట్టి కనపడదు. మనలో జ్ఞానం కనపడతదా? కనపడదు. జ్ఞానం కనపడతదా? కనపడదు. కానీ మన ప్రవర్తన ద్వారా మనకి జ్ఞానం ఉందని తెలుస్తుంది. జ్ఞానం ఉన్న వాళ్ళ ప్రవర్తన ఒకలా ఉంటుంది. అజ్ఞానుల ప్రవర్తన ఒకలా ఉంటుంది. అందుకే జ్ఞానమే సరస్వతి, అంతర్వాహిని అని అందుకే అంటారు కనపడదు. ఒక వ్యక్తితోటి కాసేపు గడిపినప్పుడు, ఆ వ్యక్తి యొక్క మాటల తీరులో అతని యొక్క జ్ఞానము ఏ విధముగా ఉందో తెలియబడుతుంది. అందుకే ఒక మనిషితో ఎంతసేపు గడిపినా ఇంకా గడపాలి, ఇంకా గడపాలి అనిపిస్తుంది. ఒక మనిషిని ఎప్పుడు వదిలించుకుందాంరా బాబా అనిపిస్తది. ఎందుకలా అనిపిస్తది? ఒక వ్యక్తితో ఎక్కువ సేపు ఎందుకు గడపాలనిపిస్తుంది? ఆ వ్యక్తి దగ్గర జ్ఞానం ఉంది. ఒక వ్యక్తిని ఎందుకు వదిలించుకోవాలనిపిస్తది? అమ్మో! ఈళ్ళెప్పుడు వదిలేస్తారా అనుకుంటాం. అజ్ఞానం. అందుకనే సరస్వతి అంటే జ్ఞానము. అందుకే అంటారు నోరు బావుంటే ఊరు బావుంటదట. నాలిక మీద ఉంటది సరస్వతి. సరస్వతి అంటే వాక్కు. వాక్కులకు దేవత. వాగ్దేవత స్వరూపం. వాక్కు ఎలా ఉండాలి? స్పష్టంగా ఉండాలి. చెప్పే మాట స్పష్టంగా చెప్పాలి. అంతేకాదు సత్యముతో ఉండాలి. అంతేకాదు ధర్మయుతముగా ఉండాలి. అంతేకాదు న్యాయముగా ఉండాలి. సత్యము, ధర్మము, న్యాయము, ప్రేమ. ఈ 4 సరస్వతీదేవి యొక్క శక్తులు. 4 భుజాలు. సామాం పాతు సరస్వతి. అదే భగవతీ శక్తి జ్ఞాన ప్రకాశము. నిశ్శేష జాడ్యాపహ. శేషము అంటే పూర్తిగా. రోగాలన్నీ పూర్తిగా తగ్గిపోతాయి. రోగాలకు కారణం ఏంటో తెలుసా? జ్ఞానం లేకపోవడం. జ్ఞానం ఉంటే రోగాలు రావండి. అదేంటండి జ్ఞానానికి రోగాలు అవును. జ్ఞానం ఉందనుకో తప్పుడు పనులు చేయంగా పాపపు పనులు. పాపాలే రోగాలు కదా! పాపాలే రోగాలు. జ్ఞానం ఉంటే పాపాలు చెయ్యము. బావుందా లింక్ బాలేదా? కాబట్టి సరస్వతి అంటే జ్ఞానము. జ్ఞానమొస్తే పాపాలు చెయ్యము. పాపాలే లేకపోతే రోగాలే లేవు. పాపాలే రోగాలు. పాపాలకు కారణం మానవుడి యొక్క ప్రవర్తన. మానవుడి ప్రవర్తన కారణం మనసు. ఆ మనసు లోపలుంటుంది కాబట్టి అది సరస్వతీదేవి శక్తితో నడిపించబడుతూ ఉంటుంది. ఆ మనసుంటేనే ఏ విద్యలైనా నేర్చుకుంటాము. మనసుంటే విద్యల్లో రాణిస్తాము. సకల కళలకు కారణము మనసే. అందుకే ఆ మనసే సరస్వతి. మనలో ఉన్న శరీరము, మనసు, బుద్ధి. లక్ష్మి, సరస్వతి, పార్వతి.
త్రిశక్తులు. ఈరోజు ఒక అద్భుతమైన శ్లోకాన్ని మనం చెప్పుకున్నాము. సరస్వతి అంటే జ్ఞానమని. ఏ విద్యలైనా సరే ఆ జ్ఞానముతోనే సిద్ధించుకోవాలని, మానవుడు సిద్ధి పొందాలి. సకల కళలు కూడా కారణము తల్లి జ్ఞాన సరస్వతి అని చెప్పుకున్నాము. ఇది ఒక్క విద్యార్థులకే కాదు, అందరికీ కావాలి. ఉదాహరణకి వృద్ధులు, ముసలి వాళ్ళు ఉంటారు వృద్ధులు. వృద్ధులకు కూడా సరస్వతి కటాక్షము కావాలి. ఎందుకో తెలుసా అండి? వృద్ధాప్యములో కర్ర చేతికొస్తుంది కర్ర. చాలా మంది కర్ర పుచ్చుకోవడం నామోషి. కానీ అలా నామోషి పడకుండా కర్ర పుచ్చుకుంటే ఆ కర్ర ఒక ఊతం. ఆ ఊతము శక్తి. ఆ కర్ర ఎక్కడి నుంచొచ్చింది? చెట్టు నుంచొచ్చింది. ఆ చెట్టు ఎక్కడి నుంచొచ్చింది? భూమిలోంచొచ్చింది. ఆ భూమిలోకి ఎలా వచ్చింది? నీరు పోస్తే, సూర్యునిలోంచి అగ్ని తీసుకొని, వాయువులోంచి శక్తిని తీసుకొని, ఆకాశము నుంచి ప్రాణశక్తిని తీసుకొని, ఆ వృక్షము ఆ వృక్షము నుంచి వచ్చిందే కర్ర. ఎందుకు నామోషి? అందుకే కర్ర సాము అని, కత్తి సాము అని విద్యలుంటాయి. ప్రతి విద్యలలో కూడా సరస్వతి అనుగ్రహం ఉంటేనే ఏ విద్యలో అయినా రాణిస్తారు. ఏ పోటీలలో గెలుపొందాలన్నా సరస్వతి కటాక్షము కావాలి. పాటల పోటీలు, ఆటల పోటీలు, చదువుల్లో పోటీలు, వ్యాకరణ పోటీలు, కవితా పోటీలు, కథల పోటీలు, ఏ పోటీలో వ్యాస రచన పోటీలు చిన్నప్పుడు మాకు పెట్టేవారు వ్యాస రచన అని. అందుకని ఎందులో అయినా సరే పోటీ, ఆ పోటీలో గెలుపొందాలి అంటే సరస్వతి కటాక్షము కావాలి. అది పిల్లలకే కాదు, పెద్దలకు, సమస్త జీవులకు కూడా సరస్వతి కటాక్షము కావాలి అని ఈ శ్లోకము ద్వారా మనం తెలుసుకున్నాము. ఈ శ్లోకాన్ని మనకి పద్మ పురాణములో మరొకసారి చెప్పుకుందాం. ఋగ్వేదములో మొదటి వేదములో, దేవి భాగవతములో, పద్మ పురాణములో, బ్రహ్మ వైవర్తక పురాణంలో ఈ సరస్వతీ దేవి గురించి ఈ శ్లోకాన్ని చెబుతూ, ఈ శ్లోకంలో ఉన్న పరమార్థాన్ని చెప్పడం జరిగింది. వేదవ్యాసుల వారు ఈ శ్లోకాన్ని రచించి, స్వరపరిచి, లిఖించి మనకు అందించారు. ఇంత అద్భుతమైన శ్లోకాన్ని ఈరోజు తెలుసుకున్నాము. మంచి విషయాలు మాట్లాడుకున్నాం. ఒక్క 4 నిమిషాలు ధ్యానం చేసుకొని, ఈ సెషన్ క్లోజ్ చేసుకుందాము. హాయిగా కూర్చుందాం ఫ్రెండ్స్. ఒక్క నిమిషం మేడం. వీలైతే ధ్యానం ప్రారంభించే ముందు కొంచెం మంచినీళ్ళు తాగి అప్పుడు ధ్యానం చేసుకుందాము. ఓకే. 4 నిమిషాలు సాధన చేద్దాము. ఓకే మేడం. థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ సో మచ్ మేడం. సరస్వతి దేవి మాత గురించి చాలా బాగా చెప్పారు మేడం. ఆవిడ విశిష్టత కూడా బావుంది. జ్ఞానం కావాలంటే సరస్వతి దేవిని తీసుకుంటారు అందరూ. ఓకే మేడం. థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ సో మచ్ మేడం. ధన్యవాదాలండి. థ్యాంక్ యూ వెరీ మచ్. రికార్డింగ్